ఆంధ్రప్రభకు స్వాగతం. మనతో పాటు ఉన్నారు గ్లోబల్ ఎకనామిస్ట్ డాక్టర్ రవీందర్ రేనా గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి చైతన్య గారు. సార్ అయితే సార్ ఇప్పుడు ఐఎంఎఫ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ ఇటువంటి అవునండి. ఆర్థిక సంస్థలు ఏవైతే ఉన్నాయో రైట్ సార్. ఇవి భారత ఆర్థిక వ్యవస్థ చాలా పుంజుకుంటుంది. 6.57% జీడిపి వరల్డ్ జీడిపిలో అది కాంట్రిబ్యూట్ చేస్తుందని ఒక పక్కన అంటున్నారు. అయితే ఇటు పక్క చూస్తేనేమో మన సామాన్యుడికి ఫుడ్ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు బయట మార్కెట్‌లో చూస్తే రోజువారీ వ్యవహారాల్లో చాలా ఖరీదులు పెరిగిపోతున్నాయి. సో, ఈ ఈ 6.7 లేకంటే 7 పాయింట్ ఇదేదైతే ఆర్థిక వ్యవస్థ ఉన్నదనుకున్నారో, ఇది స్టాటిస్టికల్ గ్రోతేనా? లేకపోతే ఇది సామాన్యుడితోటి ఎక్కడైనా లింక్ అయ్యి ఉంటదా? అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. హ్మ్. చైతన్య గారు, మనకిప్పుడు ఏం జరుగుతుందంటే, ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం వాళ్ళు ఐఎంఎఫ్ గావచ్చు, వరల్డ్ బ్యాంక్ గావచ్చు, అది రెగ్యులర్‌గా వాళ్ళు ఫోర్‌కాస్ట్ చేస్తా ఉంటారు. హ్మ్. గ్లోబల్ ఎకనామిక్ అవుట్‌లుక్ ఎలా ఉంటుంది? ఇప్పుడు 2027లో ఎలా ఉంటుంది? 28లో ఎలా ఉంటుంది? 26లో ఎలా ఉంటుందని ఫోర్‌కాస్ట్ హ్మ్. చేస్తారు. ఆ ఫోర్‌కాస్ట్‌లో భాగంగా ఐఎంఎఫ్ లేటెస్ట్ ఎస్టిమేట్స్ ప్రకారంగా హ్మ్. ముందు వాళ్ళు ఏం చేశారంటే, మనకు 2026లో 7.2% గ్రోత్ రేట్ అని చెప్పి ఎస్టిమేట్ హ్మ్. చేశారు. ఆ 7.2 గ్రోత్ రేట్ ఏందంటే, మనకు ఎమర్జింగ్ ఎకానమీస్, లార్జ్ ఎమర్జింగ్ ఎకానమీస్‌ని చూసుకున్నట్టయితే ప్రపంచంలో ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థకు ఎక్కడ గూడా ఏ ఆర్థిక వ్యవస్థకు గూడా 7.2 గ్రోత్ రేట్ లేదు. సార్. చైనాకు ఆల్‌మోస్ట్ 4.2% ఉంటే మనకు 7.2, అంటే హ్మ్. చైనా కంటే మనం 3% ఎక్కువనమాట. హ్మ్. సో, అది ఆ ఫోర్‌కాస్ట్ ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోయింది ఇప్పుడున్నటువంటి ప్రెషర్స్ వల్ల. ఓకే. ఈ ప్రెషర్స్ వల్ల చేంజ్ అయిపోయి ఇప్పుడు కొత్త లెక్క ప్రకారము ఆల్‌మోస్ట్ ఒక 6.1, అవును. 2 ఆ రేంజ్‌లో ఇప్పుడు అంటున్నారు. లేటెస్ట్ అయితే 7 ఆ! 6.5-7 మధ్యలో ఉండొచ్చు. అని చెప్పి అవును. చెప్తున్నారు. హ్మ్. అంటే అక్కడ పాయింట్ ఏమైతుందంటే, మన ఆర్థిక వ్యవస్థ ఒక రకంగా పడిపోతుంది. మన ఓకే. గ్రోత్ రేటు జీడీపీ, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది తగ్గిపోతుంది అనేది హ్మ్. మనకు అర్థమైపోతుంది. హ్మ్. ఇలానే కంటిన్యూ అయితే చూడండి రాఘవ్ గారు, ఇప్పుడు మనకు యుద్ధం అక్కడ స్టార్ట్ అయింది. హ్మ్. ఆ యుద్ధానికి మనకు సంబంధం లేదు. ఆ యుద్ధం ఎక్కడో 3500 కిలోమీటర్ల దూరంలో మనకు యుద్ధం జరిగితే, హ్మ్. మన సామాన్యుడు, మన ఆర్థిక వ్యవస్థ ఎఫెక్ట్ అయితుంది. అవును. దానివల్ల ఆ యుద్ధం వల్లనే హ్మ్. ఒక ఆయిల్ వల్లనే మనకు హ్మ్. 0.5 నుండి 1% వరకు మన ఆర్థిక వ్యవస్థ జీడీపీ అనేది తగ్గిపోవడానికి సో ఆస్కారం ఉందండి. హ్మ్. సో, కాబట్టి మనకు ఐఎంఎఫ్ వీళ్ళందరూ ఎస్టిమేషన్ చేసినప్పుడు, ఇప్పుడు అదే అమెరికాది ఆర్థిక వ్యవస్థ తీసుకోండి. అమెరికాలో గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది? 1-2% మాత్రమే ఉంటుంది. ఓకే. సౌత్ ఆఫ్రికా తీసుకోండి. సౌత్ ఆఫ్రికాలో నేను దాదాపు 10 ఇయర్స్ నుండి చూసుకుంటూ వస్తున్నా. 10 ఇయర్స్ నుండి 2008, 2009 గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు గూడా సౌత్ ఆఫ్రికన్ ఎకనామీ 0.25 నుండి 0.5 1% లోపలనే పెరుక్కుంటొచ్చింది. గ్రోత్. హ్మ్. వాళ్ళు 1% ఉంటే మనం 7% ఉంటే ఎంత పెద్ద అవును. డిఫరెన్స్ హ్మ్. చూడండి. సౌత్ ఆఫ్రికా కూడా లార్జెస్ట్ ఎకనామీ ఇన్ ద హోల్ ఆఫ్ ఆఫ్రికన్ కాంటినెంట్. ఓకే. అంటే ఎట్లా ఇప్పుడు ఇథియోపియా తీసుకోండి. ఇథియోపియా అనేది 8% గ్రోత్ రేట్‌లో పెరుక్కుంటూ వస్తుంది. హ్మ్. మరి ఇథియోపియా అనేది మనకంటే పెద్ద ఆర్థిక వ్యవస్థనా అని చెప్పి మనం క్వెషన్ చేస్తే అవును. కాదు. అది ఇథియోపియా మొత్తం చూసుకుంటే రాఘవ్ గారు, మన తెలంగాణ ఏదైతే ఉందో, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ యాస్ ఎ స్టేట్, యాస్ ఎ రాష్ట్రము, మనం $210 బిలియన్ కాంట్రిబ్యూట్ హ్మ్. చేస్తే, హ్మ్. ఇథియోపియా అనేది $155 బిలియన్ సార్. కూడా హ్మ్. కాంట్రిబ్యూట్ చేయని పరిస్థితిలో ఉంది. హ్మ్. సో, అంటే ఇట్లా కంపారిజన్ చూసుకున్నట్టయితే మీరు గ్రోత్ రేటు ఒక్కొక్క దగ్గర, ఇప్పుడు గిని బస్సావ్ అని చెప్పి ఒక కంట్రీ ఉంటుండేది. ఆఫ్రికాలో చిన్న దేశం అది. గిని బస్సావోలో ఒక ఒక సందర్భంలో 2001, 2002 నేను ఒక ఎకనామిస్ట్ మ్యాగజైన్‌లో ఒక 24 ఇయర్స్ బ్యాక్ ఒక ఆర్టికల్ చదివితే అర్థమైందంటే 19%, 19 ఆల్‌మోస్ట్ 20% గ్రోత్ రేట్ అన్నమాట. హ్మ్. 20% గ్రోత్ రేట్ అసలు చాలా ఎక్సెప్షనల్ అన్నమాట. ఎక్సెప్షన్. హ్మ్. సో, కాబట్టి అట్లాంటివి జరగడం అనేది చాలా రేరు. జరిగినా కూడా ఏదో కొంత మొమెంటరీ చేంజెస్ వల్ల, అవును. కొంచెం ఫ్లక్చుయేషన్స్ వల్ల జరుగుతాయి తప్ప, గ్రోత్ రేట్ అనేది మనకు 5-8% ఉన్నట్టయితే వి ఆర్ ద బెస్ట్ అండి. ఓకే. ఒకవేళ ఎక్కువ పోయినా కూడా అది ఎన్నో రోజులు ఉండదు. పెరుగుట విరుగుట కొరకే అని చెప్పి మన తెలుగులో అవును. సామెత ఉంది కదా! అలాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు చైనా ఉంది. చైనా ఒకప్పుడు 15% గ్రోత్ రేట్ వరకు పెరుక్కుంటూ పోయింది. హ్మ్. యావరేజ్‌గా ఒక 20 ఇయర్స్ మీరు దాదాపు 2015 నుండి 2025 మధ్యన తీసుకున్నట్టయితే మీకు యావరేజ్‌గా 10% గ్రోత్ రేట్ పెరుక్కుంటూ వచ్చింది చైనాలో ఒక్కటి మాత్రం, ఒక దేశంలో. సార్. సో, మన దగ్గర కూడా గ్రోత్ రేట్ పెరగాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఇప్పుడు మనము వికసిత్ భారత్ ఉందనుకోండి. అవును. వికసిత్ భారత్‌లో మనం భారతదేశాన్ని ఇప్పుడు డెవలపింగ్, అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్తున్నాం. హ్మ్. అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి మనకు గ్రోత్ రేట్ అనేది కనీసము 11-12% పెరుక్కుంటూ పోతే ఓకే. తప్ప, ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఎంత 2026 అంటే 2047లో హ్మ్. ఇంకా 21 ఇయర్స్‌లో మన యొక్క రూపురేఖలు మారాలంటే మన గ్రోత్ రేట్ 12-13% హ్మ్. ఉంటే తప్ప అది సాధ్యం కాదు.